భారతదేశంపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి విషయం కక్కాడు. తమను రెచ్చగొడితే దారుణ ఫలితాలు ఉంటాయంటూ ప్రగల్భాలు పలికాడు. పనిలోపనిగా కాశ్మీర్ సమస్యను కూడా ఆసిమ్ మునీర్ ప్రస్తావించాడు. అంతేకాదు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ చట్టాలకు లోబడి పరిష్కరించుకోవాలని భారత్కు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు ఆసిమ్ మునీర్. మొత్తం మీద పైత్యం ప్రకోపించినప్పుడే భారత్పై విషం చిమ్మటం ఆసిమ్ మునీర్కు అలవాటుగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి పిచ్చి ప్రేలాపనలకు దిగారు. తమను ఏమాత్రం రెచ్చగొట్టినా శత్రువుల ఊహకు అందని విధంగా ప్రతిస్పందిస్తామన్నారు. అవసరమైతే భారత్ అంతు చూడ్డానికి కూడా వెనకాడేది లేదని నోటికొచ్చినట్లు ఆయన మాట్లాడారు. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి మరోసారి భారత వ్యతిరేకతను ఆసిమ్ మునీర్ తెర మీదకు తీసుకువచ్చారు. అబోటాబాద్లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న సందర్భంగా భారత్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విషం కక్కారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై దాడులు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులను భారత్ పరిపూర్ణ మద్దతు ఉందని ఆసిమ్ మునీర్ ఆరోపించారు. అయితే పాకిస్తాన్ను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫ్రాక్సీ ముఠాలను మట్టిలో కలిపేస్తామన్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. కాగా ఆసిమ్ మునీర్ పిచ్చి ప్రేలాపనలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. పైత్యం పెరిగి కాశ్మీర్ సమస్యను కూడా ఆసిమ్ మునీర్ ప్రస్తావించాడు. అంతేకాదు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ చట్టాలకు లోబడి పరిష్కరించుకోవాలని భారత్కు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు ఆసిమ్ మునీర్. అయితే కాశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న సంగతి ఆసిమ్ మునీర్ మర్చిపోయాడు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ సంపూర్ణ మద్దతుంటుందని కూడా ఓ పిచ్చి ప్రేలాపన చేశాడు. కాగా ఆసిమ్ మునీర్ పైత్యం అక్కడితో ఆగలేదు. ఇటీవల భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు పాకిస్తాన్ సైనిక బలగాలు అద్భుతమైన ప్రొఫెషనలిజం చూపించాయని ఆయన తమకు తాము ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నాడు. ఆసిమ్ మునీర్కు తరచుగా పైత్యం ప్రకోపిస్తుంది. అలా పైత్యం ప్రకోపించినప్పుడల్లా భారత్పై విషం చిమ్మడం, అలాగే పిచ్చి ప్రేలాపనలకు దిగడం ఆసిమ్ మునీర్కు అలవాటుగా మారింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో అమెరికా భూభాగం నుంచి భారత్కు కవ్వించే దుస్సాహసానికి ఆసిమ్ మునీర్ దిగారు. అవసరమైతే భారత్తో అణుయుద్ధానికి కూడా పాకిస్తాన్ వెనకాడబోదని మునీర్ హెచ్చరించారు. కథ అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్ నాశనమైనప్పటికీ సగం ప్రపంచాన్ని పతనం వైపుకు తీసుకెళ్తామని పిచ్చి ప్రేలాపనలు చేశారు ఆసిమ్ మునీర్. అమెరికా భూభాగం నుంచి ఒక దేశాన్ని వేరే దేశ ఆర్మీ చీఫ్ హెచ్చరించడం తీవ్రమైన విషయం. అది కూడా అణుయుద్ధం గురించి. అయితే అణుయుద్ధం ఎంత ప్రమాదకరమో ఆసిమ్ మునీర్కు తెలియంది కాదు. ఒక దేశ ఆర్మీ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి అణుయుద్ధానికి మద్దతుగా మాట్లాడడమే దారుణం. అంతేకాదు అత్యంత హేయం కూడా. అది కూడా సదరు అణుయుద్ధం పేరుతో పొరుగు దేశాన్ని హెచ్చరించడం దారుణాతి దారుణం. కాగా పాకిస్తాన్లో సైన్యమే పవర్ఫుల్. పాకిస్తాన్ రాజకీయ పరిణామాలే ఇందుకు ఉదాహరణలు. పైగా సైన్యమే పవర్ఫుల్ అనే కల్చర్ నుంచే ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎదిగి వచ్చాడు. అంతేకాదు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కంటే తానే బలవంతుణ్ణి అని అనుకుంటాడు ఆసిమ్ మునీర్. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. ఇందుకు అమెరికా కూడా దోహదం చేసింది. కొన్ని నెలల కిందట ఆసిమ్ మునీర్ అమెరికా వెళ్లినప్పుడు ఆయనను వైట్ హౌస్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అసలు వేరే దేశ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడమే గొప్ప. సహజంగా ఇలాంటివి జరగవు. కథ అక్కడితో ఆగలేదు. ఏకంగా ఆసిమ్ మునీర్తో కలిసి లంచ్ కూడా చేశారు డొనాల్డ్ ట్రంప్.
ఇంకేముంది, ఆసిమ్ మునీర్ తనను తాను ఒక ప్రబల శక్తిగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట ఆసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే ఆసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ రావడం వెనక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆసిమ్ మునీర్ పిచ్చి ప్రేలాపనలకు అంతూ పొంతూ లేకుండా పోయింది.